శిక్షణ ఇవ్వడంలో విశేష అనుభవం గల సంస్థ సిద్ధార్థ కోచింగ్ సెంటర్ లో ఆ సంస్థ సీనియర్ డైరెక్టర్ పిల్లి విజయ్ భాస్కర్ పోటీ పరీక్షలకు ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. స్థానిక ప్రకాశం రోడ్ లో ఏఎస్ఎన్ కళాశాలకు సమీపంలో గల సిద్ధార్థ కోచింగ్ సెంటర్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీ పరీక్షలకు ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహించే విధంగా లాంఛనంగా ఆన్లైన్ క్లాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పిల్లి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఎన్నో వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేందుకు వీలుగా శిక్షణ తరగతులు నిర్వహించామని ఇక నుండి ఆఫ్లైన్ క్లాసులతో పాటుగా ఆన్లైన్ క్లాసులు కూడా అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అంటే రైల్వే గాని ఎస్ఎస్సి గాని మిగిలిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో 4000 మంది పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. అయితే అందరికీ కోచింగ్ సెంటర్కి వచ్చి కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళకే కుదరట్లేదు. కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు పొందాలి. సో వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నాం. అంతేకాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కొంత ఖర్చు పెట్టుకొని కోచింగ్ తీసుకొని ఉద్యోగం పొందడం అనేది అందరికీ సాధ్యపడదు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నాం. అంతేకాకుండా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా రోజు క్లాసులకు వచ్చి విని ఉద్యోగాలు పొందాలంటే వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. అంతేకాకుండా కొంతమంది ఈ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఫీజులు భరించేటువంటి ఆర్థిక వనరులు వాళ్ళకు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి తక్కువ ఫీజులోనే వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు పొంది ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కలుగు చేయడం కోసం మనం ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్ళు మా వెబ్సైట్ని లేదంటే మా యాప్ని పరిశీలించి వాళ్ళు ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉద్యోగాలు పొందాలని ఆశిస్తున్నాం. అయితే బిగినర్స్కి చాలా సులువైన పద్ధతులు ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి డిజైన్ చేయబడినాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం.